రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారు, వేములవాడలో ఉన్న జగిత్యాల ఏరియా సమీపంలో 20 గుంటల భూమిని పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ సర్వే నంబర్ 853 సర్వే నంబర్లో ఎలా పర్మిషన్లు ఇచ్చారంటూ మున్సిపల్ అధికారులను కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో వేములవాడ మాజీ చైర్మన్ మాధవి గారు సిరిసిల్ల కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఆ యొక్క పర్మిషన్లను రద్దు చేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపారంటూ మాజీ చైర్మన్ మాధవి గారు మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఏదైతే గత నెల జూలై 31వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ సమావేశంలో మరి ఏదైతే జైత్యాల బస్టాండ్ సమీపంలో బస్టాండ్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో 2017లో మరి 20 ఎకరాల 20 గుంటల స్థలాన్ని మరి గెజిట్ చేయడం జరిగింది. మరి ఆ గెజిట్ చేసినటువంటి నిషేధిత ప్రాంతంలో మరి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు మరి నిషేధితమైన ప్రాంతంలో 853 అనే సర్వే నెంబర్లో మరి అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఏ విధంగా నిర్మాణాల కోసం అనుమతులు ఇచ్చారని సంబంధిత అధికారులను మేము అడిగితే, కమిషనర్ గారిని కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులను కావచ్చు మరి అడిగితే మరి పొంతలలేని సమాధానం సరిగా రాకపోవడంతో మేము ఆగస్టు 3వ తేదీన ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని, మరి అక్కడ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో మరి ఇప్పటికే అక్కడ నుండి భూ యజమానులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నుండి స్థలంను అయితే గెజిట్ ఎత్తివేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆ భూ యజమానులకు పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదనంతరం మరి ఆ విన్నపాన్ని కలెక్టర్ గారు చూసి తర్వాత సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. మరి తర్వాత మొన్న ఆగస్టు 12వ తేదీన మరి ఆ అనుమతులు రద్దు చేస్తున్నా అని చెప్పేసి కమిషనర్ గారు వివరణ ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. అంటే నిజంగా ఇది చూస్తూ ఉంటే ప్రశ్నిస్తే ఒకలాగా, ప్రశ్నించకపోతే ఒకలాగా, అంటే ఈ విధంగా ప్రజలకు చూస్తే ఒక విధంగా అర్థమవుతుంది. ఏంటంటే ఈ విధంగా లోపకారి ఒప్పందాలు చేసుకొని ఇంకా ఎన్ని రకాలుగా ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఈ విధంగా కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తే పర్మిషన్లు రద్దు చేసిరు, అదే ప్రశ్నించకపోతే సాఫీగా జరిగిపోయేది, ఏవో ఒప్పందాలు చేసుకొని జరిపోయేది. మేము గతంలో మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు ఎన్నో ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పారదర్శకంగా పరిపాలన చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే అక్రమాలకు ఒక అడ్డాగా మున్సిపల్ పాలకవర్గం కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ విధంగా చర్య తీసుకోకపోవడం, మేమేం చెప్పినాము, పర్మిషన్లు ఏ విధంగా అక్రమంగా పర్మిషన్ రద్దు చేయాలి, ప్లస్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిన వారిపై కూడా చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. అయినప్పటికీ పర్మిషన్ రద్దు చేసినందుకు గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కాకపోతే ఈ అక్రమ పర్మిషన్లు అంటే ఆ స్థలాన్ని చూసి మీరు ఏదైతే అక్కడ ఉన్న స్థలాన్ని పేపర్స్ కావచ్చు, వారు తెచ్చుకున్న స్థలం పేపర్స్ కావచ్చు, 2 పరిశీలన చేసిన తర్వాత మరి అక్రమ పర్మిషన్ తెలిసినప్పటికీ మీరు అప్పుడే ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? ఆర్డీఓ గారికి ఎందుకు పంపిస్తారు? అంటే తెలుసు అది తప్పు చర్య అని తెలిసినప్పటికీ పంపించి తర్వాత ఈ విధంగా సతిపుచ్చుకోవడం, తర్వాత ఏవేదో అమ్యాలు జరగడం, ఇవన్నీ జరిగిపోయినప్పటికీ మరి సంబంధిత అధికారులపై చర్య తీసుకుపోవడం ఏ విధంగా తప్పు చర్య? సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై కమిషనర్ గారు చర్య తీసుకోవాలి. 2019 యాక్ట్ ప్రకారం 48 యాక్ట్ ప్రకారం అంటే టౌన్ ప్లానింగ్ అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలి. అయితే సస్పెండ్ అయినా చేయాలి, లేకపోతే క్రమశిక్షణ చర్యలైనా చేపట్టాలి. ఈ విధంగా ఏది చేయకుండా ఈ విధంగా ఒక పర్మిషన్లు రద్దు చేసిన చెప్పడం ఏ విధంగా ఈ సమంజసం కాదు. అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు కూడా స్పందించాలి ఈ విషయమై. ఎందుకంటే దాదాపు ఆ గెజిట్ ఉన్న ప్రాంతం దాదాపు ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుంది. అక్కడ భూ యజమానులు అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రాంతంలో భూమి కొనుగోలు చేసుకొని వాళ్ళ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇన్ని సంవత్సరాలు వేచి చూస్తున్నప్పటికీ వాళ్ళకు ఎటువంటి పరిహారం రాకపోగా ఈ విధంగా నానా ఇబ్బందులు, అంటే తెలిసిన వాళ్ళకే పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతే ఏ విధంగా సమంజసం కాబట్టి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించాలి. అయితే గెజిట్ అనే ఎత్తివేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున వారికి పరిహారం అన్న చెల్లించాలి. ఈ విధంగా
అక్రమాలు చేస్తూ పోతా ఉంటే ఎవరు ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకా కూడా 2-3 అక్రమ పర్మిషన్లు కూడా ఉన్నాయి. దాన్ని కూడా త్వరలో మేము ప్రజల ముందుకు, ప్రెస్ ముందుకు తీసుకువస్తాము. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఎప్పటికీ ఈ విధంగా పోరాటం చేస్తాము. బాధితుల పక్షాన నిలదీస్తాము. ఏవైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే, సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున కూడా ప్రజా ఉద్యమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరలో కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేస్తాము. మరి ఏదేమైనప్పటికీ ఈ విధంగా చేయడం ఒక పరిపాలన, ఒక మున్సిపల్ పాలక వర్గం అంటే ఒక జవాబుదారీతనంగా ఉండాలి, ఒక పారదర్శకంగా ఉండాలి. గతంలో మేమైతే ఎప్పుడు కూడా ఈ విధంగా ఇట్లాంటి ఇబ్బందులు ఎవరి పక్షాన కూడా రాలేదు. ఇప్పుడు చూస్తానంటే అక్రమాలకు అడ్డాగా మున్సిపల్ కార్యాలయం నిలయంగా మారుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో తగు చర్య తీసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం తప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.